అండి, అందరికీ నమస్తే. నేను మీ మణిమాల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి నిన్న సండే వ్లాగ్ అండి. సండే రోజు మా ఇంట్లో పుదీనా రైస్ విత్ మటన్ కర్రీ అండి. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీతో పుదీనా రైస్, అది కూడా వాటరీగా లేకుండా మటన్ చాలా చిక్కగా గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నా స్టైల్లో. నేనైతే ఎక్కువ గరం మసాలాలు కూడా వేయనండి. చాలా తక్కువ మసాలాలు వేసి పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేశాను. మీరు కూడా నాలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే నేను ఈ మటన్ కర్రీ కోసం ఒక 5 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 టొమాటోస్ ఏమో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, సన్న పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవైతే ఒక 10 తీసేసుకోండి. ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. గ్రేవీగా అదే ఉంటుంది, బాగుంటుందండి. టొమాటోస్ చిన్న ముక్కలు చూసారా. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి పాత్ర, నేను డైరెక్ట్గా కుక్కర్ పెట్టేశానండి. మీరు కూడా కుక్కర్ పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు వేశాను. ఇవైతే కొంచెం వేగాలి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కూర ఎప్పుడైనా ఏదైనా కూడా చాలా బాగుంటుంది. నిల్వ ఉంచింది అయితే మనకంత టేస్టీ రాదు. అందుకని ఫ్రెష్గా రుబ్బింది మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి. ఆయిల్ మొత్తం బయటకు రావాలి కొంచెం, అప్పుడే మనకి ఆ స్మెల్ పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నాను. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను. ఇది కూడా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనకు ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. అదిగో చూసారా, లైట్గా ఇప్పుడే ఆయిల్ బయటకు వస్తుందండి. కొంచెం సాల్ట్ అలాగే కారం, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పడుతుంది. ఇది మొత్తం కూడా బాగా వేగనివ్వాలండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ఉంది కదా, మొత్తం వేసేయండి. దాంట్లో మొత్తం వేసేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు అలాగా కొంచెం కదుపుతూ ఉండాలి, తిప్పాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కదా. ఇప్పుడైతే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను నేను. ముందే వాటర్ పోయొద్దు, మనకి నీచు వాసన వస్తుంది. మటన్ కొంచెం వేగిన తర్వాతే వాటర్ వేయాలి. ఇప్పుడైతే నేను విజిల్ పెట్టేస్తున్నాను. కుక్కరు 3 విజిల్లు వస్తే సరిపోతుందండి మనకు కుక్కర్ అయితే. ఇది వచ్చేసి నేను అదిగోండి అయిపోయింది, మటన్ ఉడికిపోయింది. ముక్క చూద్దాం ఎలా ఉడికిందో. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. 3 విజిల్స్ వచ్చాయండి. మటన్ చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే నేను ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేస్తున్నా. కొంచెం ఎక్కువ కూడా వేయనండి, ఏది కూడా లైట్గానే యాడ్ చేస్తున్నాను. లైట్గా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే గరం మసాలా వేసాం కదా, కొంచెం అలా ఉడకనిస్తే బాగుంటుంది. నేనైతే లైట్గా కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఇక 1 మినిట్ పాటు అలా ఉంచేస్తానండి. ఆ తర్వాత ఈ మటన్ మొత్తం మనకు అయిపోయినట్టే, రెడీ అయినట్టే. అదిగో చూడండి ఎలా దగ్గరికి అయిందో. చాలా చిక్కగా చాలా బాగుందండి. చూడండి అదిగో ఎంత బాగుందో. మటన్ కర్రీ అయిపోయిందండి. ఇంకా ఇదైతే మటను బాగా ఉడికిపోయింది మంచిగా. మటన్ కర్రీ చాలా బాగా ఉడికిందండి. బోన్ కూడా చాలా మంచిగా ఉడికిపోయినాయి. పీసెస్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉడికాయి. ఇప్పుడైతే ఇక మనం పుదీనా రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పుదీనా రైస్ కోసం నేనైతే ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పౌడర్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్,
అలాగే ఒక 3 నుంచి 4 రెమ్మలు వెల్లుల్లి, అలాగే ఒక 7, 8 పచ్చిమిర్చి యాడ్ చేసి దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని బిర్యానీ కోసం మసాలా బిర్యానీ దినుసులన్నీ కూడా తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను కూడా. అదిగోండి పుదీనా పేస్ట్, అన్ని బిర్యానీ దినుసులన్నీ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో వేసేయండి. తర్వాత కొంచెం వేగనివ్వాలి, ఎందుకంటే మనకు ఆ ఫ్లేవర్ బయటకు రావాలి, అందుకే కొంచెం వేగనివ్వండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి యాడ్ చేశాను, టమాటో అలాగే ఉల్లిపాయలు మొత్తం కూడా యాడ్ చేసేసాను. ఇక ఇప్పుడు ఇది మొత్తం వేగనివ్వాలి మంచిగా. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇదిగోండి వేగనివ్వాలి బాగా. ఆనియన్స్ అవి వాటర్ ఏమీ లేకుండా టొమాటోస్ అవి చక్కగా వేగాలి, అప్పుడే మనకు ఆ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా వేగనిచ్చి మంచిగా ఆయిల్ బయటకు వచ్చిన దాకా చూసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, అది మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం పచ్చివాసన పోయే వరకు లైట్గా వేగనివ్వాలి. చూడండి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేశాను. బాగా వేగనివ్వాలండి, ఎందుకంటే మనకి బిర్యానీ లేదంటే టేస్ట్ పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం మంచిగా వేగితేనే బాగుంటుందండి ఈ పుదీనా రైస్కి. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి బిర్యానీ రైస్. ఏ బిర్యానీ అయినా అదే కొలతండి, బిర్యానీ రైస్ అయినా నార్మల్ రైస్కైనా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటరు, సేమ్ అదే ప్రాసెస్, అదే కొలత. ఇప్పుడైతే ఎసర మరిగిపోయాయి కదా బిర్యానీ రైస్లో వాటర్, నేనైతే బియ్యం వేసేస్తున్నాను. ఇంకా బియ్యం వేసేసి కొంచెం మనం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దీన్ని వదిలేయాలి. మూత పెట్టాలండి కన్ఫామ్గా, ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది, అందుకని ఖచ్చితంగా మూత పెట్టాలి. చూడండి అయిపోయింది బిర్యానీ రైస్. ఎంత బాగుందో అండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.